తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ డీజీపీని కలిసి ఎమ్మెల్యే కొనుగోలు కేసు నిందితుల నందకుమార్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో తన ఫోన్ ట్యాప్ చేశారని 3 నెలల క్రితమే డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారని అన్నారు. తన ఫోన్ను ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశాడని నందకుమార్ ఆరోపించారు. తర్వాత జ్యుడిషియల్ అనేది ఉందో లేదో అన్న మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. దాంతోపాటుగా ఇక్కడ అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అనేది, తర్వాత జ్యుడిషియల్ అనేది ఉందో లేదో అన్నట్టు విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు హీరో వెంకటేష్ అనే వ్యక్తి, సురేష్ బాబు అనే వ్యక్తి, వారి యొక్క ఇక్కడ నా ప్రాపర్టీ ఆల్రెడీ దానిలో డిస్ప్యూట్ నడుస్తుందని అందరికీ తెలుసు. ఆల్రెడీ వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, అన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఎలాంటి అంటే ఆల్రెడీ రెండు లీజ్ అగ్రిమెంట్ ఉండగా లీజ్ అగ్రిమెంట్ చేయడము, అగ్రిమెంట్స్ ఉండగా అగ్రిమెంట్ చేయడము, ఇద్దరికి అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మరల ఒకరికి రిజిస్ట్రేషన్ చేయడము, కొడుకుకు రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ఇవన్నీ ఉండగా అన్ని కోర్ట్ ఆర్డర్ ఉండగా వాళ్ళు ఎవిక్షన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్న తర్వాత, నాకు కోర్ట్ ఆర్డర్ పెండింగ్ ఉన్న తర్వాత, హైకోర్టులో కంటెంప్ట్లు ఉన్న తర్వాత అన్నిటినీ బరిదగించి వాళ్ళు నా హోటల్ని డిస్మెంటల్ చేయడం, నా సామాన్ అంతా దొంగలించడం. ఆల్రెడీ నేను ఇది కోర్టులో కేసు కూడా పెట్టాను. తర్వాత ఈ మధ్యలో నాకు ఈ డిసెంబర్లో వారు